చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కొత్త సంవత్సరం వస్తుంది అంటే కొత్త ఆశలు చిగురుస్తాయి. స్నేహితులంతా ఒక చోట చేరుతారు. నవ్వులు కేరింతలతో ఆ రాత్రిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. హైదరాబాద్లోని జీడిమెట్ల భవానీ నగర్లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. సుమారు 17 మంది ఎంతో ఆనందంగా ఒక చోట చేరారు. హ్యాపీ న్యూ ఇయర్ మామ అంటూ హగ్గులు చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు, కలిసి భోజనం చేశారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆ రాత్రి వాళ్ళకి ఒక పీడకలగా మారుతుందని, వాళ్ళు తిన్న ఆ బిర్యానీనే వాళ్ళ పాలిట యమపాశంగా మారుతుందని వాళ్ళు ఏమాత్రం కూడా ఊహించలేకపోయారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి భవానీ నగర్లో 17 మంది కలిసి పార్టీ చేసుకున్నారు. అందరూ కలిసి మద్యం సేవించిన తర్వాత బిర్యానీ తిన్నారు. సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. అప్పటి వరకు సరదాగా నవ్వుతూ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. ఒకరి తర్వాత ఒకరు స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయారు అక్కడే. ఈ ఘటనలో అందరూ చూస్తుండగానే పాండు అనే వ్యక్తి పరిస్థితి విషమించింది. హాస్పిటల్కు తీసుకువెళ్లేలోపే ఆ ప్రాణం కూడా గాల్లోనే కలిసిపోయింది. నిమిషాల ముందు వరకు నవ్వుతూ మాట్లాడిన ఆ మనిషి ఇప్పుడు విగత జీవిగా మారడం చూసిన తోటి స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రిలో ఆ దృశ్యం చూస్తే కన్నీళ్లు ఆగవు. మిగిలిన 15 మంది అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలేం జరిగింది? తిన్న ఆ బిర్యానీలో విషం ఉందా, లేక తాగిన మందులో కల్తీ జరిగిందా? ఫుడ్ పాయిజన్ ఇంత దారుణంగా ఎలా ప్రాణం తీసింది అనేటువంటి కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే కొత్త సంవత్సరం రోజున శుభాకాంక్షలు చెప్పవలసినటువంటి ఇంటి ముందు ఇప్పుడు చావు డప్పు మోగుతోంది. ఒక్క పార్టీ, ఒక్క విందు 17 కుటుంబాలలో ఇప్పుడు చీకటిని నింపింది. పార్టీ చేసుకున్నారు 31st నైట్ పార్టీ. అయితే వీళ్ళు బ్లెండర్ స్ప్రైడ్ ఏదో మందు తెచ్చుకున్నారంట. ఇంకా రోటీ ఒకటి, చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్, రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట. ఇంకా ఇది వాటర్, బిస్లరీ వాటర్, ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు. మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయినదా అనేది తేలాలి. ఇంకా 14 మెంబర్స్ అండి. 1 మెంబర్ అన్నారు. ఇంకా అది క్లారిటీ లేదండి ఎవరు చనిపోయారు అనేది. స్లీప్లో చనిపోయారంట. మిగతా వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా ఏంటనేది ఫర్దర్